ఈరోజు మన చర్చకు స్వాగతం. ఎం అక్షరంతో మొదలయ్యే ఒక 10 ఆసక్తికరమైన ఆంగ్ల పదాలున్నాయి. హ్మ్. అయితే ఇది కేవలం ఒక పదజాలం క్లాస్ కాదు. ఈ పదాలను ఉపయోగించి మనం ఒక ఆలోచన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలా మంచి ఆలోచన. అంటే ఒక కొత్త ఆలోచన ఎలా పుడుతుంది, ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటుంది, ఆ తర్వాత సమాజంలో ఎలా నిలబడుతుంది, ఈ మొత్తం ప్రయాణమనమాట. ఖచ్చితంగా అదే. సరే, మరి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. హ్మ్. ప్రతి గొప్ప మార్పు ఒక భిన్నమైన వ్యక్తితో మొదలవుతుంది. మన మొదటి పదం కూడా అలాంటిదే. మ్యావరిక్. మ్యావరిక్ మ్యావరిక్. అంటే అందరిలా కాకుండా తనదైన శైలిలో స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తి. మన సోర్సులో ఉన్న ఉదాహరణ, అతను భిన్నంగా ఆలోచించే ఒక మ్యావరిక్. అవును. సమాజంలో యథాతథ స్థితిని అంటే స్టాటస్ కోని ప్రశ్నించే ధైర్యం వీరుకుంటుంది. కరెక్ట్. అందరూ ఇలాగే చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలాగే చేద్దాము అనే ధోరణికి వీళ్ళు పూర్తిగా వ్యతిరేకం. గెలీలియో నుంచి స్టీవ్ జాబ్స్ వరకు వీళ్ళందరూ మొదట్లో మ్యావరిక్ అనే ముద్ర వేయించుకున్నవాళ్లే. అవును. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. మ్యావరిక్గా ఉండటమంటే కేవలం తిరుగుబాటు చేయడం కాదు. వాళ్ళ ఆలోచనల వెనుక బలమైన పరిశోధన, లోతైన అవగాహన కూడా ఉండాలి. చాలా ముఖ్యమైన పాయింట్. అంటే కేవలం భిన్నంగా ఆలోచిస్తే సరిపోదు, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టగలగాలి. ఇక్కడే మన రెండో పదం వస్తుంది, మెటిక్యులస్. మెటిక్యులస్. అంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా, ఖచ్చితంగా చేయడం. ఉదాహరణకి, ఆమె తన సమాధానాలను తనిఖీ చేయడంలో చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఒక మ్యావరిక్ తన ఆలోచన ఎంత గొప్పదైనా దాన్నిలా మెటిక్యులస్గా అమలు చేయకపోతే విఫలమయ్యే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా 100%. మెటిక్యులస్గా ఉండడమనేది నాణ్యత పట్ల నిబద్ధతను సూచిస్తుంది. హ్మ్, ఒక శాస్త్రవేత్త ప్రయోగం చేస్తున్నప్పుడు, ఒక సర్జన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో ఒక మ్యావరిక్ కూడా తన పనిలో అంతే జాగ్రత్త వహించాలి. అప్పుడే కదా వాళ్ళ ఆలోచనలకు ఒక విశ్వసనీయత వచ్చేది. అవును. లేకపోతే ఇతను ఏదో గాలిలో మేడలు కడుతున్నాడు అని కొట్టిపారేస్తారు. అంటే ఒక విజయవంతమైన మ్యావరిక్ కేవలం ధైర్యంగానే కాదు, చాలా జాగ్రత్తగా కూడా ఉంటాడనమాట. ఖచ్చితంగా. సృజనాత్మకతకు ఖచ్చితత్వం తోడైనప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మరి అలాంటి వ్యక్తి నాయకుడిగా ఎదిగినప్పుడు అతనికి ఉండాల్సిన మరో ముఖ్యమైన లక్షణమేంటి? అదే మన మూడో పదం, మ్యాగ్నానిమస్. మ్యాగ్నానిమస్. అంటే చాలా ఉదార స్వభావం కలిగి ఉండటం. ముఖ్యంగా తనకంటే బలహీనుల పట్ల లేదా ప్రత్యర్థుల పట్ల కూడా క్షమాగుణంతో వ్యవహరించటం. హా, ఇది నాయకత్వ లక్షణాలలో అత్యంత కీలకమైనది. నాయకుడు తన ప్రత్యర్థులను క్షమించడంలో ఉదారత చూపించాడు అనే ఉదాహరణ దీన్ని స్పష్టంగా వివరిస్తోంది. అవును. చాలామంది ఉదారతను, క్షమాగుణాన్ని బలహీనతగా పొరబడతారు. నిజమే. కాని నిజానికి అది అపారమైన బలానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. తనపై తనకు పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తి మాత్రమే ఎదుటివారిని క్షమించగలడు. అవును. ఒక మ్యావరిక్ నాయకుడిగా ఎదిగినప్పుడు తనను ఒకప్పుడు విమర్శించిన వారిపై పగ తీర్చుకోకుండా మ్యాగ్నానిమస్గా వారిని కలుపుకోగలిగితే అతని విజయం మరింత గొప్పదవుతుంది. ఆ ఉదారత, ఆ బలం అంతా బానే ఉంది, కానీ అందరూ దాన్ని గౌరవిస్తారని గ్యారంటీ లేదు కదా. లేదు. కొందరు కావాలనే ఇతరుల పేరు చెడగొట్టడానికి చూస్తారు. ఇక్కడే మన ప్రయాణంలో మొదటి అడ్డంకి ఎదురవుతోంది. మన తర్వాతి పదం మలైన్. మలైన్ మెల్లైన్ అంటే ఒకరి గురించి ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి వారి పరువు తీయడానికి ప్రయత్నించడం. అవును. ఉదాహరణ, అతను తన పోటీదారుడి ప్రతిష్టను కించపరచడానికి ప్రయత్నించాడు. ఇక్కడ నిర్మాణాత్మక విమర్శ వేరు, మెల్లైన్ చేయడం వేరు. హ్మ్, విమర్శ అనేది ఒకరి పనిని మెరుగుపరచడానికి ఉద్దేశించింది, కాని మెలైన్ చేయడమనేది వ్యక్తిగత దాడి. వాళ్ల కీర్తిని నాశనం చేయాలనే దురుద్దేశంతో చేసే పని. అవును. ఒక మ్యావరిక్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చినప్పుడు పాత పద్ధతులకు అలవాటు పడినవారు అతన్ని ఇలా మెలైన్ చేయడానికి ప్రయత్నించే అవకాశం చాలా ఎక్కువ. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. ఒక మ్యాగ్నానిమస్ నాయకుణ్ణి ఎవరైనా ఇలా మెలైన్ చేయడానికి ప్రయత్నిస్తే అతను ఎలా స్పందించాలి? చాలా మంచి ప్రశ్న. తన ఉదారతను కొనసాగించాలా, లేక అది బలహీనతగా కనిపించి ప్రత్యర్థులకు మరింత అవకాశమిచ్చినట్లవుతుందా? ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఇక్కడే నాయకుడి విచక్షణ బయటపడుతుంది. మ్యాగ్నానిమస్గా ఉండటమంటే ప్రతి దాడిని మౌనంగా భరించడం కాదు. ఓకే. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వాస్తవాలతో, తన పనితో ఖండించాలి. కాని దాడి చేసిన వారి స్థాయికి దిగజారకూడదు. అంటే వాళ్లలాగే వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదు. ఖచ్చితంగా. తన హోదాను నిలబెట్టుకుంటూనే
నిజాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే అతని ఉదారత బలమని అందరికీ అర్థమవుతుంది. అంటే కేవలం మాటలతోనే కాకుండా చేతులతో కూడా ప్రత్యర్థులు చేయవచ్చు. ఇక్కడే మన 5వ పదం వస్తుంది, మ్యానిపులేట్. మ్యానిపులేట్ అంటే పరిస్థితులను లేదా వ్యక్తులను తమ స్వప్రయోజనాల కోసం మోసపూరితంగా నియంత్రించడం. అవును, మన సోర్స్లో వ్యాపారి స్టాక్ ధరలను మార్చాడు అనే ఉదాహరణ ఉంది. అది చాలా సూటిగా ఉంది. కానీ ఈ రోజుల్లో మ్యానిపులేషన్ ఇంకా సూక్ష్మంగా, ప్రమాదకరంగా మారింది కదా. ఖచ్చితంగా. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ మనకు ఏ వార్తలు చూపించాలో నిర్ణయించడం నుండి, వాణిజ్య ప్రకటనలు మన భావోద్వేగాలను ఉపయోగించుకుని వస్తువులను అమ్మడం వరకు అన్నీ ఇవన్నీ ఒక రకమైన మ్యానిపులేషన్ కిందకే వస్తాయి. ఒక మ్యావరిక్ ఆలోచనను దెబ్బతీయడానికి ప్రజల అభిప్రాయాలను మ్యానిపులేట్ చేసే ప్రయత్నాలు జరగవచ్చు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా. అవును, అతని ఆలోచనపై అపోహలు సృష్టించవచ్చు. ఇలాంటి సంఘర్షణలు, వివాదాలు పెరిగినప్పుడు వాటిని పరిష్కరించడానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి. అదే మన తర్వాతి పదం, మీడియేట్. మీడియేట్ ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం వహించడం. అవును, సమస్యను పరిష్కరించడం. ఉదాహరణకి, మేనేజర్ ఇద్దరు ఉద్యోగుల మధ్య సంఘర్షణలో మధ్యవర్తిత్వం వహించారు. ఇది చాలా ఓపిక, నైపుణ్యం అవసరమైన పని. వాస్తవానికి మధ్యవర్తిత్వం ఒక కళ. ఎందుకు? ఎందుకంటే మధ్యవర్తి ఏ ఒక్క పక్షం వహించకుండా తటస్థంగా ఉండాలి. ఇద్దరి వాదనలను శ్రద్ధగా విని, వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను తగ్గించి ఒక అంగీకారానికి తీసుకురావాలి. అంటే ఒక మ్యావెరిక్కి కూడా ఇది అవసరమంటారు? తప్పకుండా. తన బృందంలోనే వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు లేదా బయటివారితో వివాదాలు తలెత్తినప్పుడు ఒక మంచి మధ్యవర్తి ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించగలడు. ఇప్పటివరకు మనం చూసిన పదాలన్నీ ఒక ప్రయాణానికి సంబంధించిన ఎత్తుపల్లాలను చూపిస్తున్నాయి. అయితే ప్రతి గొప్ప ప్రయాణం చాలా చిన్నగా మొదలవుతుంది. ఇక్కడే మన తర్వాతి పదం వస్తుంది, మీగర్. మీగర్ అంటే పరిమాణంలో లేదా నాణ్యతలో చాలా తక్కువగా ఉండటం. ఉదాహరణకు, కార్మికుడు చాలా తక్కువ జీతం సంపాదించాడు. సరిగ్గా గమనించారు. ఈ పదంలో ఒక రకమైన అసంతృప్తి, కొరత కనిపిస్తున్నాయి. అవును. మీగర్ అనేది కేవలం తక్కువ అని చెప్పడం కాదు, అవసరానికి కూడా సరిపోవడం లేదనే భావనను ఇది సూచిస్తుంది. అంటే ఆ స్మాల్ శాలరీకి, ఏ మీగర్ శాలరీకి తేడా ఉందన్నమాట. చాలా తేడా ఉంది. ఆ స్మాల్ శాలరీ అంటే జీతం చిన్నది, కానీ ఆ మీగర్ శాలరీ అంటే ఆ జీతం బ్రతకడానికి కూడా సరిపోదని, చాలా దయనీయంగా ఉందని అర్థం. చాలామంది మ్యావరిక్స్ల ప్రయాణం ఇలాంటి మీగర్ వనరులతోనే మొదలవుతుంది. నిజమే. వారి దగ్గర డబ్బు, మద్దతు చాలా తక్కువగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో నిరాశ ఆవహించడం సహజం. ఇది మన తర్వాతి పదానికి దారితీస్తుంది, మెలంకలి. అంటే తీవ్రమైన, ఆలోచింపజేసే విచారం. ఇది మామూలు బాధ, సాడ్నెస్ కంటే భిన్నమైనది. అవును, రెండిటికి చాలా తేడా ఉంది. సోర్స్లో గదిని ఒక విషాద భావన నింపింది అని ఉంది. ఇది ఒక వ్యక్తి గురించి కాకుండా ఒక వాతావరణం గురించి చెబుతోంది. ఖచ్చితంగా. సాడ్నెస్ అనేది ఒక నిర్దిష్ట కారణం వల్ల వస్తుంది, అది తాత్కాలికం. కాని మెలాన్కలి అనేది చాలా లోతైన, విస్తృతమైన, కొన్నిసార్లు కారణం కూడా స్పష్టంగా తెలియని ఒక విచారకరమైన మానసిక స్థితి. ఒక రకమైన తీపి విషాదం అంటారు కదా. అవును, ఎన్నో అడ్డంకులనెదుర్కొంటూ మీగ్రా వనరులతో పోరాడుతున్న ఒక మ్యావరిక్ అప్పుడప్పుడు ఇలాంటి మెలాన్కలీ స్థితిలోకి జారుకోవడం ఆశ్చర్యం కాదు. కరి గొప్ప వ్యక్తులు ఆ స్థితి నుండి కూడా ప్రేరణ పొందుతారు. కరెక్ట్. ఆ పోరాటం, ఆ పట్టుదల చివరికి ఒక స్థాయికి చేరుకుంటాయి. అప్పుడు వారి ఆలోచనలు, నియమాలు అందరూ పాటించాల్సినవిగా మారతాయి. అదే మన 9వ పదం, మ్యాండేటరీ. తప్పనిసరి. అవును. ఉదాహరణ, అనేక సేవలకు ఆధార్ లింకింగ్ తప్పనిసరి. ఒకప్పుడు విప్లవాత్మకంగా అనిపించిన ఆలోచన ఇప్పుడు వ్యవస్థలో భాగమై అందరికీ మ్యాండేటరీగా మారడం. అదొక పెద్ద విజయం. ఇది ఆ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని మ్యావరిక్ ఆలోచన ఇప్పుడు ఒక ప్రామాణికంగా, ఒక నియమంగా మారింది. ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కొన్ని విషయాలు మ్యాండేటరీ అవ్వాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం లాంటివి. అవును.
ఆ మ్యావరిక్ ఆలోచన సమాజానికి అంతగా ఉపయోగపడితే అది కూడా తప్పనిసరి అవుతుంది. చివరికి ఆ ప్రయాణం ఫలించింది. మనసులో ఒక ఆలోచనగా పుట్టి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని ఇప్పుడు అది అందరికీ కనిపించే నిజంగా మారింది. ఇదే మన చివరి పదం, మేనిఫెస్ట్. మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ అంటే స్పష్టంగా కనిపించడం, వ్యక్తమవడం. ఉదాహరణకి అతని ఆందోళన అతని వణుకుతున్న చేతులలో వ్యక్తమైంది. మనస్సులోని భావన బయటకు కనిపించడం. అలాగే ఒక మ్యావరిక్ కళ ఇప్పుడు వాస్తవ రూపంలో మేనిఫెస్ట్ అయింది. చాలా అందంగా ముడిపెట్టారు. మేనిఫెస్ట్ అనేది అంతర్గత ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి మధ్య ఒక వారధి లాంటిది. వారధి. అవును, ఒక భావోద్వేగం మన శరీర కదలికల ద్వారా మేనిఫెస్ట్ అయినట్లే. ఒకరి కలలు, పట్టుదల, కృషి వారి విజయం రూపంలో ప్రపంచానికి మేనిఫెస్ట్ అవుతాయి. అంటే ఒకప్పుడు కేవలం ఒక వ్యక్తి మెదడులో ఉన్న ఆలోచన ఇప్పుడు ఒక ఉత్పత్తిగా, ఒక సంస్థగా, ఒక ఉద్యమంగా మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది. ఆ ప్రయాణం అక్కడ పూర్తవుతోంది. అయితే వీటన్నిటి అర్థమేంటి? మనం కేవలం 10 పదాలను నేర్చుకోలేదు. ఒక మ్యావరిక్ తన మెటిక్యులస్ కృషితో, మీగర్ వనరులతో మొదలై తనను మ్యాలిగ్నెన్ మరియు మ్యానిపులేట్ చేసే వారిని తన మ్యాగ్నానిమస్ స్వభావంతో ఎదుర్కొని చివరికి తన ఆశయాన్ని ఎలా మేనిఫెస్ట్ చేస్తాడో చూశాం. మధ్యలో మీడియేట్ చేయాల్సిన అవసరం, మెలెంకలీ క్షణాలు, చివరికి తన మార్గాన్ని మ్యాండేటరీగా మార్చడం, ఈ పదాలన్నీ ఒక కథను చెప్పేయి కదా? ఖచ్చితంగా. ఈ పదాలను ఇలా ఒకదానితో ఒకటి కలిపి చూడటం వల్ల వాటి లోతైన అర్థం మనకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. అవును. భాష అనేది కేవలం సంభాషణకు సాధనం కాదు. అది ఆలోచించడానికి, విశ్లేషించడానికి ఒక శక్తివంతమైన పనిముట్టు. అద్భుతంగా ముగించారు. ఇది మన శ్రోతలకు ఆలోచించడానికి ఒక మంచి పాయింట్. మనం ఆలోచించాల్సిన మరో విషయం, చెప్పండి. ఒకప్పుడు మ్యావరిక్గా ఉండి వ్యవస్థను ప్రశ్నించిన వ్యక్తే ఇప్పుడు ఆ వ్యవస్థకు అధిపతి అయినప్పుడు ఏం జరుగుతుంది? ఆహా, ఆసక్తికరంగా ఉంది. అతని నియమాలే ఇప్పుడు మ్యాండేటరీ అయినప్పుడు మరో కొత్త మ్యావరిక్ వచ్చి వాటిని ప్రశ్నిస్తే అతను మ్యాగ్నానిమస్గా ఉంటాడా? లేక తన అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడా? అవును, ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.